హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఈరోజైతే చేసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని, ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు వాటర్ అయితే పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 కప్పులు షుగర్, 2 కప్పులు వాటర్ వేసుకొని షుగర్ని అయితే కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. షుగర్ కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని అయితే సన్నగా పోస్తూ కలుపుకోవాలి. హల్వా అయితే దగ్గర పడిన తర్వాత 100 గ్రాముల నెయ్యి అయితే వేసుకొని హల్వాకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. హల్వా బాగా దగ్గర పడిన తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చాప్ చేసి పెట్టుకున్న ఒక గుప్పుడు జీడిపప్పు పలుకులు, 2 స్పూన్లు లెమన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. హల్వా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్కి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకొని హల్వాని అయితే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన హల్వాని వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. నా వీడియోనైతే లైక్ చేసుకోండి.